అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం దక్షిణ కాశీగా పిలువబడే పంచారామ క్షేత్రాలలో ఒకటైన ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకోబోతున్నాం. అడుగు పెట్టగానే ఆ పరమశివుని సాన్నిధ్యం మనసుకి ఎంత ప్రశాంతతనిస్తుందో ఈ వీడియోలో చూసేద్దాం. చూస్తున్నారుగా, శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయ నిర్మాణం ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ రాతి స్తంభాలు, గోడల మీద ఉన్న శిల్పాలు మన పూర్వీకుల నైపుణ్యానికి నిదర్శనం. భక్తులు భక్తి శ్రద్ధలతో దర్శనానికి వెళ్తుంటే ఆ గంటల నాదం గుడి అంతా మారుమోగుతోంది. ఓం నమః శివాయ. 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 ఇక్కడ శివలింగం 2 అంతస్తుల ఎత్తులో ఉంటుంది. మనం పై అంతస్తుకు వెళ్ళి స్వామివారి ముఖభాగాన్ని దర్శించుకోవచ్చు. ఆ గంభీరమైన శివలింగాన్ని చూస్తుంటే కలిగే అనుభూతే వేరు. ఓం నమః శివాయ. అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన మాణిక్యాంబ అమ్మవారి దర్శనం కూడా ఇక్కడే లభిస్తుంది. అమ్మవారి అలంకరణ కనువిందుగా ఉంది కదూ. ఈ అలంకరణ చూస్తుంటే ఇంకా ఈ గుడి దాటి ఎక్కడికి వెళ్ళాలనిపించదు. ఇక ఇక్కడ నంది విగ్రహం దగ్గర భక్తులు తమ కోరికలను స్వామివారికి విన్నవించుకుంటున్నారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న రావి చెట్టు కింద వందలాది నాగప్రతిమలను చూడవచ్చు. రాహు కేతు దోష నివారణ కోసం ఇక్కడ భక్తులు విశేష పూజలు నిర్వహిస్తుంటారు. అలాగే ఇక్కడ ఉన్న వాయులింగానికి అభిషేకం చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. చూసారుగా ద్రాక్షారామ పుణ్యక్షేత్ర విశేషాలు. మీకు సమయం దొరికినప్పుడు తప్పకుండా ఈ క్షేత్రాన్ని దర్శించుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హర హర మహాదేవ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః
शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय